हिसामत मासिए केरो सासी मन करमत दासी मारी आड़ी मर की जन्नती वे को बनवासी मानी పిలిచి పిలిచి గుండె పిండకురా ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా బాధపడకు నేను ఎప్పుడూ ఉంటాను నిన్ను చూసుకుంటా అని చెప్పి మీ మమ్మీ ఏడుస్తుంది కదా. అమ్మ బాధపడకు నేను నీకు బాగా చూసుకుంటా ఏడకు. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై. నువ్వు అంటే అమ్మ నువ్వు పుట్టినప్పటి నుండి చూడలేదు కదా వికాస్, నీకు ఎట్లా అనిపిస్తుంది? మేడం నాకు చాలా బాధ అనిపిస్తుంది మేడం, నేను కూడా అమ్మని చూసి బాగుండాను. కను తెరవక ముందే కమ్మని నీ దయకు. అంటే ఇప్పటి వరకు ఆపరేషన్ కి ట్రై చేయలేదా? చాలా చూపించిన మేడం చిన్నప్పటి నుంచి, కానీ ఎవ్వరు నమ్మకం ఇస్తలేరు మేడం. నా కళ్ళు తీసి పెట్టేయమని మొన్న డాక్టర్ కాళ్ళ మీద కూడా పడ్డా మేడం. నీకు పవన్ కళ్యాణ్ సార్ అంటే బాగా ఇష్టమని విన్నా నేను. అవును మేడం. పవన్ కళ్యాణ్ సార్ సినిమాలల్లా నీకు ఏ పాటలు అంటే బాగా ఇష్టం, ఏ సినిమా అంటే ఇష్టం నీకు? మేడం నాకు ఖుషి మూవీ ఇష్టం మేడం. ఖుషి మూవీలో చెలియా చెలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా. సినిమాలలో ఇంకేం పాటలు వచ్చు నీకు? రాజవేట్స్ రాంబాయిలో రాంబాయి పాట వచ్చు మేడం. పాడు. రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని. సో ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదా, బోనాల పాటలు పాడతావా? నీకు వచ్చా బోనాల పాటలు, దేవుడి పాటలు ఏమైనా పాడుతూ ఉంటావా? అవును మేడం. మాయదారి మైసమ్ము మైసమ్మ మనం మైసారం గోదమే మైసమ్మ మాయదారి మైసమ్ము మైసమ్మ. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సో ప్రస్తుతం అయితే నా దగ్గర వికాస్ ఉన్నాడు. తనకి కళ్ళు కనిపించకపోయినా కూడా పాటే తన ప్రపంచంగా పాడుతున్నటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. చిన్న చిచ్చరపిడిగా అయినా కూడా స్వరం, నిజంగా ఆయన స్వరం వింటుంటే ఇంకా ఈ అబ్బాయికి ఎవరైనా పాటలు నేర్పిస్తే బాగుండు అనిపించింది నాకైతే తనతో మాట్లాడినంతసేపు. ఎందుకంటే తన దగ్గర ఉన్న మొబైల్లోనే చూసుకొని ఆ పాటలు విని ఈ అబ్బాయి పాటలు పాడతాడంట. తిన గొంతు మన సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళింది. తను ₹1,00,000 అయితే తినకి సహకారం చేయడం జరిగింది. సో ఇప్పటిదాకా వికాస్కి అయితే ఎలాంటి సహకారం అందలేదని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. సో చూద్దాం అసలు ఎందుకు అంటే తినలో ఉన్నటువంటి టాలెంట్ని ఎవరు ఇంకా అంటే తిన్న టాలెంట్ని ఎవరు గుర్తించలేకపోతున్నారా? సో నాకు తెలిసింది ఏంటంటే వికాస్కి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అంట. ఖచ్చితంగా మీరు ఎవరైతే వికాస్ వీడియో చూస్తున్నటువంటి నా ఎస్ఎస్ మీడియా నుండి ప్రేక్షకులందరూ ఖచ్చితంగా వికాస్కి సపోర్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ సార్ దగ్గర వెళ్ళేలాగా మనం ఖచ్చితంగా ఒక పాట పాడదాం ఈరోజు. వికాస్ నమస్తే. నమస్తే మేడం. ఎట్లున్నావు మేడం? చాలా బాగున్నాను మేడం. బాగున్నావు? నేను కనిపిస్తున్నానా నీకు? కనిపిస్తలేదు మేడం. నా వాయిస్ వినిపిస్తుందా? అవును మేడం. ఎట్లుంది నా వాయిస్? చాలా మంచిగా ఉంది మేడం. నీ వాయిసే చాలా బాగుంది తెలుసా. ఏ క్లాస్ వికాస్ నువ్వు? మేడం నేను ఇప్పుడు 8th క్లాస్ మేడం. 8th క్లాసు. ఎక్కడ మీ స్కూల్ ఎక్కడ? మేడం దారుల్ షిఫా మేడం, హైదరాబాద్. హైదరాబాద్నా? పుట్టి పెరిగింది ఎక్కడ వికాస్ నువ్వు? మేడం గాంధారి మండలం మేడం, కామారెడ్డి జిల్లా మేడం. అంటే మాది పల్లెటూరు మేడం. పల్లెటూరా? ఎట్లా నేర్చుకున్నావు పాటలు? అసలు నువ్వు పాటలు పాడాలని ఎందుకు అనుకున్నావు? అంటే మేడం మా బాబాయ్ ఉండే మేడం, అంటే నేను చిన్నగా ఉండే మేడం. అయితే మా బాబాయ్ మేడం స్పీకర్ బాక్స్ తెస్తుండే మేడం MGVS బస్ స్టాండ్ నుంచి మేడం. అయితే మేడం దాంట్లో విని నేను నేర్చుకున్నాక మేడం నాకు పాటలు పాడాలని అనిపించింది మేడం. అయితే మేడం ఇక మెల్లమెల్లగా ఫోన్లో నేర్చుకుని వాడినా మేడం. అంటే ఫస్ట్ నాకు భిక్షణ గ్రూప్ పాట పాడిపించారు మేడం. పాట
నువ్వు ఫస్ట్ పాట రైతుల కోసం పాడినావు కదా, అవును సో నిజంగా మీ బాబు చాలా గ్రేట్ అని చెప్పొచ్చండి. సో థ్యాంక్ యూ, ఎందుకంటే మీరు తనని చిన్నప్పటి నుండి చేతబట్టి కళ్ళు కనిపించకపోయినా కూడా అబ్బాయికి పాట ఇష్టం అని తెలిసి ప్రతి స్టూడియోకి తిరుగుతున్నారు. నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు మీకు. సో కానీ మంచి అవకాశాలు వస్తాయి, కొంచెం మీరు వెయిట్ చేయండి. సో అంటే చిన్నప్పటి నుండి పాడేవాడా వీడు? అవును మేడం, మాటలు వచ్చినప్పుడు నుంచి ఇట్లా పాటలతోనే పిలిచేవాడు మేడం. ఇంట్లో కూడా ఏదైనా టైం కుదిరినప్పుడు పాటలతోనే పిలుస్తాడు మేడం. పాట నేర్చుకుంటాడు మేడం. ఫ్రీ టైం మొత్తం ఖాళీ టైం అంతా పాటలు పాడేటాడు, వింటాడు. చిన్నగా ఉన్నప్పుడు పాడేటోని మేడం ఖాళీ టైం. నీది రైతు కోసం పాట పాడినావు కదా వికాస్, అవును మేడం. మిలియన్లు వ్యూస్, అసలు ఎంత బాగా ట్రెండింగ్ అయిపోయిందంట నీ పాట. ఒకసారి మళ్ళీ పాడు నీ పాట. పచ్చాని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు అయ్యా, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతౌరన్నో మా అన్నారై తన్నా, నీ పేగు ఎండుతున్నా మా పేగు నింపాలని కొండల్లో బండలతోటి కొలువై ఉన్నట్టి బంజారా బ్రతుకులు మార్చి మాగానీలా మలచి నిండు నీ మనసుతో విత్తులేసినావు, ఏటికి ఏతం వేసి తొలకరి జల్లై తోటకు వెడితే పుడమి పులకారించిందా మాయన్న, పచ్చాని మొక్కై ములిచిందా మాయన్న, పుడమి పులకారించిందా మాయన్న, పచ్చాని మొక్కై ములిచిందా మాయన్న, పచ్చాని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు అయ్యా, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతౌరన్నో మా అన్నారై తన్నా. సూపర్ వికాస్, నిజంగా రైతు కోసం పాట పాడినావు, నేను నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మేడం. అంటే ఎవరు పాడిపించారు నీ ఈ పాట ఫస్ట్? భిక్షునాయక్ గురు మేడం. అన్న పాడిపించిన తర్వాత ఇంకా ఆ పాట అంటే నీ ఛానల్లో పెట్టుకున్నారా, వాళ్ళ ఛానల్లోనే ఉందా? వాళ్ళ ఛానల్లోనే మేడం, వాళ్ళ ఛానల్ లేదు ఛానల్లోనే ఉందా? ఫస్ట్ నీకు ఎవరు గురువు అంటే ఎవరు చెప్తావు? నువ్వు అమ్మ అని చెప్తావా, పాట నేర్పించిన వాళ్ళని చెప్తావా? మేడం నేను ఫస్ట్ నేను అందరికీ నేను అంతే అంటే మేడం, అంటే ఫస్ట్ మన ఒక అమ్మ నాన్న పుట్టించారు కాబట్టి అమ్మకే నేను ఫస్ట్ అంటే మేడం. ఇంకొకటి, నీకు నాలుగు భాషలలో పాటలు పాడతావంటాయి కదా, 4 లాంగ్వేజెస్లో. అవును మేడం. అసలు ఎట్లా మేమే ఉన్న వాళ్ళం ఏం పాడలేకపోతున్నాం వికాస్, నువ్వు ఎట్లా పాడుతున్నావు అసలు ఇవన్నీ? అంటే మేడం నేను నిజామాబాద్ స్కూల్లో ఉంటుండే మేడం. అయితే అక్కడ మా దోస్తుల దగ్గర కొంచెం మరాఠీ నేర్చుకున్నా మేడం. నేర్చుకున్న దాని తర్వాత యూట్యూబ్లో సంజు రాఠోడ్ అన్న పాటలు విని నేర్చుకున్నా మేడం 2. ఓకే, ఇప్పుడు ఈ పాటను బంజారాలో కూడా పాడారా? ఇప్పుడు ఈ రైతు పాట కూడా బంజారాలో పాడాడా? పాడారు. ఓన్లీ తెలుగులో పాడాడు. అవును మేడం. నువ్వు 3 లాంగ్వేజెస్లో ఒక పాట నువ్వే అనుకొని ఆ పాటను 4 లాంగ్వేజ్లలో వాడు. రిసమత మాసియే కేరోచు సాసి మన కరమత దాసి మరియాడి మరిగి జన్నతి వే గోవనవాసి అబచరారోచు భ్యాసి, కోపం చేయకు పిన్ని చెబుతున్నా నిజం, నాకు చెయ్యకు నీ బాంచను, మా అమ్మ చనిపోయినప్పటి నుంచి అయినా నీ బాంచను, ఇప్పుడు కాసుతున్న గేదెలు, राग करू नको मौशी ये संगलालो खर मला लावू नको ये शिक्षा, माझी आई मरून गेली तेव्हापासून झालो मी तुझ्या वनवाशी, आता ओळालो मी मैशा. అంటే ఇప్పుడు నేను మరాఠీలో మా దోస్తు దగ్గర ప్రయత్నించాను మేడం, ఇంకా హిందీలో ప్రయత్నించలేను మేడం. ఓకే, సూపర్, నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. సో వికాస్కి కళ్ళు కనిపించకపోయినా కూడా ఆయన స్వరంతో ప్రపంచానికి తెలియజెప్పుకుంటున్నాడు. అందులో ఇంకా 4 భాషలు అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. అసలు కంటి చూపు ఉంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడో సరిగమ పదనిస లాంటి దాంట్లో వెళ్ళిపోయేటోడు వికాస్ కదా. అవును మేడం. మొన్న వచ్చిందని సరిగమ పడ్డదని కానీ మేడం మాకు తెలియలేదు మేడం. చేయలేదా ఎవరు? మరి మాకు చెయ్యలేరు మేడం, మాకు కూడా తెలియదు మేడం ఇట్లా పడుతుందని, అందుకని మేము ట్రై చేసినాం కానీ మాకు ఇక సార్ వాళ్ళ నంబర్ మా దగ్గర లేదు మేడం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి పాడుతున్నాడు వికాస్ పాటలు? ఇప్పుడు చాలా సంవత్సరం మేడం, ఇప్పుడు 8, 9, 10 సంవత్సరం నుంచి పాడుతుండే మేడం.
ఇప్పుడు 5-6 సంవత్సరం అయ్యా మేడం పాడుతూ. ఓకే, ఈయనకు 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి పాట పాడుతున్నారు. అవును మేడం. ఓకే, ఇప్పుడు ఏ స్కూల్లో చదివిపిస్తున్నారు ఈయనని? ఇక్కడ మేడం దారుషిప్పాలో. ఓకే, మీరే తీసుకొస్తారా? పొద్దున తోలిస్తా, సాయంత్రం తోలుకోపోతా మేడం. ఎప్పుడైనా అమ్మ నిన్ను మిస్ అవుతున్నా అని చెప్పేసి చెప్తూ ఉంటాడా? స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుందేమో. అప్పుడు నిజామాబాద్లో ఉన్నప్పుడు చాలా బాధపడ్డాడు మేడం. ఇప్పుడు అన్ని మీరే చూసుకుంటారు? అన్ని నేనే. మీకు ఎంతమంది పిల్లలు కవిత? 2 కొడుకులు మేడం. 2 కొడుకులు. వీళ్ళ డాడీ ఏం చేస్తూ ఉంటారు? ఇక హెల్త్ ప్రాబ్లం ఉంది మేడం, ఇంటికాడనే ఉంటాడు మేడం. ఇంటికన్నా. ఇప్పుడు మీరే చూసుకుంటారా పిల్లలిద్దరిని? చూసుకుంటా మేడం. ఆ పాపకి ఎన్ని ఇయర్స్? ఆ బాబు 16 సంవత్సరం మేడం. 16 సంవత్సరాలు. చదువుకుంటుండ తను మరి స్కూల్కి వెళ్తాడా? ఇప్పుడు 9th వరకు వెళ్ళిండు మేడం. ఇప్పుడు 10th పోలేడు మేడం. 10th పోలేదు. చదివిపిస్తలేరా మరి? ఇక ఇంటికాడ నాన్నకు చూసుకోవాలి అని పోతలేడు మేడం. వాళ్ళ డాడీ కోసం అక్కడే ఉంటున్నారు, మీరు తినని పట్టుకొని ఉంటున్నారు. అవును మేడం. గ్రేట్. అసలు ఈయనని పట్టుకొని మీరు అక్కడ ఉండడం, ఆ అబ్బాయి అక్కడ ఉండడము. ఏం చేద్దాం మేడం. అమ్మ కోసం పాట పాడమంటే ఏం పాడతావు వికాస్? నువ్వు మీ అమ్మని మిస్ అవుతూ ఉంటావా ఎప్పుడైనా? ఎప్పుడు అట్లా నేను నిజామాబాద్ స్కూల్ ఉన్నప్పుడు అనుకుంటుండే మేడం. ఇక్కడ ఏమనుకోను మేడం, ఎందుకంటే అమ్మ టైంకి వస్తుంది. టైంకి వస్తే టైం తినబెడతారా? అవును మేడం, తినబడుతుంది. ఏం చేసి పెడుతుంది మమ్మీ నీకు స్పెషల్గా వంట మంచిగా? మేడం నేను ఏది చేయమంటే అది చేస్తుంది మేడం వంట. నువ్వేం తింటావు ఇష్టంగా బాగా? ఆలు ఫ్రై, టమాటా కూర మేడం. ఆలు ఫ్రై ఇప్పుడు నీ గొంతు పాడుతూ ఉంటావు కదా, అంటే నీ స్వరం మంచిగా ఇంకా నీట్గా రావాలి, స్మూత్గా రావాలి అంటే ఏం చేద్దాం అనుకుంటావు? చెప్పేమన్నా ప్రయత్నిస్తావా? అవును మేడం, ప్రయత్నిస్తాను మేడం. ఏమేం చేస్తావు? మేడం నేను పాటలు పాడడానికి అంటే మేడం నేను నా వాయిస్ ఇంకా మంచిగా రావాలని పాటలు పాడి ఇట్లా ప్రయత్నిస్తూనే ఉంటాను మేడం. హాట్ వాటర్ తీసుకుంటావా, కూల్ వాటర్ తాగుతావా? ఏ వాటర్ తాగుతావు ఎక్కువ నువ్వు మరి? మేడం నేను ఎక్కువ అంటే నేను చల్లటి ఇట్లా వేడి నేను తాగను మేడం ఎక్కువ. అంటే నేను అంతే తాగుతాను మేడం. నార్మల్ వాటరే తాగుతావు? అవును మేడం. అంటే గొంతుకు కొంతమంది చల్లటి వాటర్ తీసుకుంటే పట్టేసుకుంటుందని తాగరు కదా సింగర్స్ ఎక్కువ. నీకు తెలుసా ఇది? హాట్ వాటర్ తీసుకోవాలి గొంతు స్మూత్ కోసం అని చెప్తూ ఉంటారు. చెప్తుందా మమ్మీ? చెప్తుందా నీకు? అవును చెప్తుంది మేడం. చెప్తుందా? సో మమ్మీ కోసం ఒక మంచి పాట పాడు. అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఓడి పాము పడగైందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా, అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా, విషము కూడా అమృతమే అమ్మ తాకితే, నీ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే, అంటరాని కన్న తల్లిగా చేశాడురా బ్రహ్మ, ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకొని జన్మ, రమ్మనలేను చేరగలేను శిలను నేనురా, అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా. వికాస్ ఇప్పుడు నువ్వు అమ్మ కోసం పాట పాడినావు కదా, అంటే నువ్వు ప్రపంచాన్ని చూడలేవు. అవును మేడం. సో నీకు కనిపిస్తున్నా కనిపించగవచ్చు కదా చిన్నగా అయినా? కనిపించదు మేడం. కనిపించవు అంటే నువ్వు ఎట్లా గుర్తుపట్టగలుగుతావు మరి? వాయిస్తోనే మేడం. వాయిస్తోనే. అంటే నీ చుట్టూ ఏముందనేది ఎట్లా తెలుస్తుంది నీకు? ఇట్లా స్పర్శ ద్వారా మేడం. స్పర్శ ద్వారా. లైట్ను గుర్తుపట్టగలుగుతావా? చీకట్లో ఉన్నానా లైట్లో ఉన్నా అని వెలుతురులో? అవును మేడం. గుర్తుపట్టగలుగుతావా? అవును మేడం. నేను ఎక్కడున్నా ఇప్పుడు? మేడం ఇక్కడ నీ ఎదురుగానే ఉన్నానా? అవును మేడం. నువ్వు అంటే అమ్మ నువ్వు పుట్టినప్పటి నుండి చూడలేదు కదా వికాస్, నీకు ఎట్లా అనిపిస్తుంది? మేడం నాకు చాలా బాధ అనిపిస్తుంది మేడం. నేను కూడా అమ్మని చూసి బాగుండాలని అనిపిస్తుంది. మీరు చిన్నప్పటి నుండి అంటే కొంతమంది పిల్లలు పుట్టగానే హాస్పిటల్లోనే అంటూ ఉంటారు, ఎందుకులే వీళ్ళను పెంచడము వేరే దగ్గర ఇద్దామని. అట్లా మీకేమైనా జరిగిందా కవిత? జరిగింది మేడం, చాలా జరిగింది మేడం. ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా పోతే మేడం, ఈమె ఇంత హుషారు ఉంటుంది, ఈమెకు బాబు ఇట్లా కళ్ళు లేదు కదా. అంటే మీకు వంశపరంగా ఎవరన్నా ఇట్లున్నారా? ఎవ్వరు లేరు మేడం. ఎవ్వరు లేరు మేడం.
అయితే బాబుకు ఇట్లా మాకు చిన్న చూపులు చాలా చూసేవాళ్ళు మేడం. బాబు కళ్ళు లేదు కదా, ఈమె నువ్వు ఏం చేస్తావు, ఉన్నోళ్ళు ఏం చేస్తలేరు అని చాలామంది చిన్న చూపులు చూసిండ్రు మేడం. మా బాబు తీసుకొని ఇట్లా బయట ఎక్కడైనా బాబు ఇట్లా సింగర్ ఉన్నాడు కదా, అందరికీ బతిమిలాడుకుంటా బయట తిరిగేటప్పుడు కూడా చాలా హీనంగా చూసిండ్రు మేడం. అప్పట్లో మేడం కళ్ళు కనబడే బాబుకి ఎక్కడెక్కడ తిరుగుతుందో ఎక్కడెక్కడ చేస్తారో అని చేసిరు మేడం. కానీ నా బాబుకు వదిలిపెట్టి నేను ఎక్కడ పోలేను మేడం. చాలా హింసించిండ్రు కానీ నేను బాబు కోసం వెనుక ఎప్పుడు పడలే మేడం. వాళ్ళకు నా బాబు ఏమో నేను నిజాయితీగా తిరుగుతున్నా, నా బాధ వాళ్ళకు అర్థం కావాలని వానికి తీసుకొని ఇప్పుడు దాకా తండ్లాడుతున్నా మేడం. టైంకి ఫుడ్ ఉండదు, ఏముండదు మేడం మాకు కూడా. అంటే మీరు ఇప్పుడు ఇన్ని 5 సంవత్సరాలు అవుతుంది కదా వికాస్ ఇప్పుడు పాటలు పాడబట్టి చిన్నప్పటి నుండి వీడు. అంటే మీకు ఎట్లాంటివి జరిగినాయి, మీరు ఇంత బాధపడుతున్నారు అంటే ఎక్కడెక్కడ స్టేజ్ మీద తిరిగిందా లేకపోతే ఇట్లా స్టూడియోలో చుట్టూ తిరిగిందా, అసలు ఏం జరిగింది చెప్పండి. స్టూడియోలో చుట్టూ చాలా తిరిగినాం మేడం. ఒక పెద్ద అయినా మాకు చాలా మోసం చేసిండు. మా డబ్బులు ఎవరైనా ఇట్లా ప్రోగ్రామ్కి పోయిన డబ్బులు కూడా తీసుకొని మాకు ఇవ్వలేని పరిస్థితి కూడా ఉన్నాయి మేడం. ఎక్కడ పోయినా మాకు ఇప్పుడు కూడా ఎవరైనా పిలిచినా కానీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పేస్తారు మేడం, వాళ్ళకి ఏం అవకాశం ఇవ్వద్దు, వాళ్ళకు దగ్గర రానియద్దని ఇక దేశంలోనే చీప్ అయినట్లు అయిపోయినాం మేడం మేము. అంటే మా ఎస్టీ వాళ్ళు, మా బంజారా వాళ్ళు అట్లా తల పట్టుకున్నారు మేడం. మాకు బాబుకి ఎవరు హెల్ప్ చేయొద్దనే పట్టుకున్నారు మేడం. కొన్ని సింగర్ వాళ్ళు ఉన్నారు కొందరు, వాళ్ళు మా మీద పగ లెక్కనే ఉన్నారు మేడం. అంటే వాళ్ళకి మీకేమైనా క్రాషెస్ వచ్చినాయి ఎట్లా, అసలు వాళ్ళు ఏ ఊరోలో మేము ఏ ఊరోలో మేడం. మా బాబు పాట పాడినప్పుడే కలిసాం మేడం. కానీ ఇక మేము ఇక ఒక్కసారి వాళ్ళు మోసం చేసిరని అందరు చేయరు కదా మేడం. ఆడు గుంజి ఇటు గుంజి మాకు మధ్యలో ఇడిసబెట్టిండ్రు మేడం. ఏదైనా చదువుకోలేదు కదా కవిత? నేను 9th వరకు చదువుకున్నా మేడం. ఓకే, 9th వరకు చదివాను. అంటే నీకు ఇట్లా వెళ్ళి తీసుకురావడం ఇవన్నీ తెలుసా? బాబును ఎక్కడ తెలుగు మీడియం మేడం. తెలుగు వస్తుంది మేడం, తెలుగు వచ్చు మీకు? తెలుగు వస్తుంది కానీ ఎక్కువ మీ బంజారాన్ని మాట్లాడతారు కదా. అవును మేడం. అంటే అనిపిస్తుందా బాబు ఇంత మంచి స్వరం ఉంది, పాటలు పాడుతున్నాడు, సో ఇప్పుడు ఉంటే ఒక మంచి టీవీలో కనిపించేటోడు, నా బాబు ఇట్లా మిస్ అవుతున్నాడు అని ఫీల్ అవుతారా కవిత? చాలా ఫీల్ అవుతా మేడం. కానీ నేను దుర్గమ్మకు నమ్ముకుంటా మేడం. అమ్మవారు నువ్వే ఉన్నావు, నేను ఏదైనా తప్పు చేస్తే నువ్వే చూస్తున్నావు కదా, మాకు ఇట్లా అన్యాయం ఎందుకు జరుగుతుందని చాలా బాధపడతా మేడం. నేను టైంకి అట్లా టెన్షన్ పెట్టుకొని ఫుడ్ కూడా తినాను మేడం. అప్పుడప్పుడు నా కొడుకు చాలా మంచిగా ఉండాలి కదా, ఇంత బాధపడుతున్నాం మాకెందుకు ఇట్లా జరుగుతుందని బాధ ఉంటుంది మేడం. నాకు చాలా బాధపడతా మేడం. ఇప్పటి వరకు ఎవరెవరిని కలిసారు మీరు? మేము నల్గొండ గదనన్నకు ఒకసారి ఫోన్ చేస్తే మా బాబుకు మా పరిస్థితి చెప్తే మాకు 5,000 ఇచ్చిండ్రు మేడం. మళ్ళీ సింగర్ వాళ్ళకు ఇక వేరే వాళ్ళు బిక్స్ నాయక్ అన్నకే కలిసాం. మళ్ళీ సింగర్ ఇట్లా తెలుగులో ఇంకా ఎవరికి కలవలేం మేడం. ఇంకా సో అన్నతోనే మీరు ఇప్పటి వరకు అయితే కొంచెం ఈ స్టేజ్కి వచ్చిందని చెప్పొచ్చు. అన్న అతను పాటలు 2-3 పాడిపించిండు మేడం, పాడిపించింది వాళ్ళ ఛానల్లో. ఆ ఫస్ట్ పాట పాడిందే కదా నాకు ఫేమస్ వచ్చింది, మంచి వ్యూస్ తోని మంచిగా. మా ఎస్టీలో పాడింది మేడం, ఒకటేమో తెలుగులో పాడింది. అవును, ఎస్టీలో పాడిన పాట ఏంటి వికాస్? నీది ఏదో పాట ఉంటుంది, రసమసీనా? దాన్ని నువ్వు మంచిగా పాడినావు కదా, ఒకసారి వాడది. రిసమత మసియే కేరో చుసాసి మన కరమత దాసి మరియాడి మరిగి జన్నతి వేగో వనవాసి అబచరా రోజు భ్యాసి मारो बाप लायो जन्ना हेट पड़े दीनी कोने तारो पेट पाको जन्ना लाते ती सरका दीने तारो बाळा हुयो जन्ना झोलिकन रकाड दीने कांके मा पाड पाडन काया घास गोचे मासी हडकारो माळो वेगोचू ए मासी कमकरन काळो वेरोचू ए मासी रिसामत मासी ए केरोचू सासी मन कर मत दासी मारी आडी मरिगी जन्नती वे गोवनवासी अब चरारोचू भ्यासी. నిజంగా అసలు ఎంత బాగా ఆడుతున్నాడు తెలుసా, అంటే మట్టిలో మాణిక్యాలంటే వీలే అని చెప్పొచ్చు. అసలు సౌత్ తెలుగు గురించి మేడం ఈ పాట.
ఆహా ఓకే, అది కూడా తెలుసు వీడికి. సౌత్ చల్లి అని భలే చెప్పేస్తున్నావు అసలు నువ్వు ఒక చూడలేవు కానీ వికాస్. సో నీ గొంతుతో అందరికి అన్నీ చెప్పగలుగుతావు కదా. నీ గొంతు చాలా బాగుంది, బేస్ వాయిస్ అసలు నీది. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు 8th క్లాస్ కదా? అవును మేడం. ఏమేమి ఉంటాయి చెప్పు మీకు సబ్జెక్టులు 8th క్లాస్లో? మేడం హిందీ, తెలుగు, మ్యాథ్స్, సోషల్, సైన్స్, ఫిజికల్ సైన్స్. ఎవరు నీకు మంచి టీచర్ ఎవరు నచ్చుతారు నీకు? నిన్ను మంచిగా చూసుకునే టీచర్ ఎవరు? మేడం వాళ్ళు? మేడం నాకు హిందీ టీచర్ ఏమో చాలా ఇష్టం మేడం. ఓ పేరేంటి మీ హిందీ టీచర్ మేడం? యాదమ్మ టీచర్ మేడం. యాదమ్మ మేడం. సో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? మేడం శ్రీరామన్న మేడం. శ్రీరామన్న. 8th క్లాస్ వాళ్ళు నీకు ఫ్రెండ్సా? అవును మేడం. 8th క్లాస్లో నాకు శ్రీరామన్న బెస్ట్ మేడం. అమ్మాయిలు ఎవరు లేరా? ఎవరు లేరు మేడం అక్కడ. ఓన్లీ బాయ్సేనా? అవును మేడం. అనిపిస్తుంది నీకు అమ్మాయిలతో మాట్లాడాలని? అనిపేది మేడం. ఎందుకు? అమ్మాయిలు నచ్చరా నీకు? ఫీమేల్ సింగర్స్ ఉంటారు కదా మరి ఫ్యూచర్లో వాడాలంటే. అవును మేడం. అంటే అంతా నాకు సమానమే మేడం. నాకు అట్లా బాయ్స్ గర్ల్స్ అట్లా ఏముండదు అన్నట్టు. సూపర్. అయితే నువ్వు రషీద్ పాటలు వింటావా? ఇట్లా రషీద్ అన్న అని ఉంటాడు అవును మేడం. వింటాను నిజామాబాద్ లో. ఆయన పాటలు వింటావా నువ్వు? అవును మేడం. వస్తాయా నీకు ఆ పాటలు? అవును మేడం వస్తాయి మేడం. ఒకసారి వాడు రషీద్ అన్న పాట. ఎంపిల్లో నాగులో నాగమలే తీగలో, ఎంపిల్లో నాగులో నాగమలే తీగలో, కటుక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టిందక్కడ, కటుక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టిందక్కడ, కటుక పెట్టింది ఇక్కడ కన్ను కొట్టిందక్కడ, ఎంపిల్లో నాగులో ఎంపిల్లో నాగులో, ఎంపిల్లో నాగులో ఎంపిల్లో నాగులో నాగమలే తీగలో, ఎంపిల్లో నాగులో నాగమలే తీగలో, సీర గట్టింది ఇక్కడ సింగులు వసిందక్కడ, సీర గట్టింది ఇక్కడ సింగులు వసిందక్కడ, సీర గట్టింది ఇక్కడ సింగులు వసిందక్కడ, ఎంపిల్లో నాగులో ఎంపిల్లో నాగులో, ఎంపిల్లో నాగులో ఎంపిల్లో నాగులో నాగమలే తీగలో, ఎంపిల్లో నాగులో నాగమలే తీగలో. సో వింటే ఇట్లా అంటే మర్చిపోకుండా ఇంకా అట్లనే ఉంటుంది, ఈయనకి రిమెంబర్ ఉంటుంది బాగా. అంటే పుట్టుకతోనే లేదా ఈయనకి? మధ్య నుంచి అయింది మేడం. మధ్య నుండి అంటే ఎట్లా అయింది? ఎట్లా పెద్దగా అయితే అట్లా చూపు పోతూనే ఉంటుంది మేడం. అంటే మీకు ఎట్లా తెలిసింది ఇవి? అంటే చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఉంటే నాకు ప్రాబ్లం చెప్తుండే మేడం. డాక్టర్ వాళ్ళు కూడా చెప్పలేరు మేడం. ఓకే. వాడు పెద్దగా అయిన కొద్దీ వీక్ అయిపోయింది మేడం. వీక్ అయితే అంటే పుట్టినప్పుడు కళ్ళు మంచిగానే ఉన్నాయా చూసిండా? అవును మేడం, మంచిగానే ఉండే మేడం. ఓకే. అయితే మధ్యలో పోతూ ఉంటే నేను హాస్పిటల్ తింటూ ఉంటే ఇక పెద్దగా అయినాక వస్తుంది అనుకుంటా చెప్పారు మేడం డాక్టర్ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు పోతే ఇప్పుడు డాక్టర్ 15 రోజుల తర్వాత రమ్మని చెప్తున్నారు మేడం. కానీ గట్టిగా కన్ఫర్మ్ అని చెప్పలేరు మేడం ఇంకా. ఓకే. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినా లేకపోతే తీసుకెళ్ళినా మేడం, సరోజిని హాస్పిటల్ తీసుకెళ్ళినా మేడం. ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడే తీసుకెళ్తున్నా మేడం. తీసుకెళ్ళలే మేడం. అంటే వస్తుంది అన్నట్టు ఏమైనా నమ్మకం ఇచ్చిరా లేకపోతే? కొంచెం ఇచ్చిండ్రు మేడం వస్తుందని. కొంచెం కనిపించిన బెస్టే కదా. అవును మేడం. అయిన పని ఆయన చేసుకునేలాగా అనిపిస్తే బెటర్. అవును మేడం. వికాస్ ఏమని చెప్పింది డాక్టర్ నీకు? మేడం 15 days తర్వాత రండి అని చెప్పారు మేడం. నువ్వు యాక్టింగ్ చేస్తావా పాటలే పాడతావా? మేడం నేను పాటలే పాడతాను మేడం. నేను ఎప్పుడు యాక్టింగ్ చేయలేదు. కానీ ఒకసారి సౌత్ ఇతలి అంటే మేడం ఇప్పుడు నేను పాడినా కదా మేడం రిసామ తమాసి, ఆ పాట మీద నాకు షూటింగ్ చేయించారు మేడం. ఓ చేసినావు? అయితే ఎట్లా చేసినావు? ఏం చేసినావు యాక్టింగ్? ఇట్లా మేడం సౌత్ ఇతలి ఇట్లా మనకు కొడుతుంది, అప్పుడు నేను అన్నం తింటా, అప్పుడు ఇట్లా కక్కేసినట్టు ఇట్లా నెట్టేసినట్టు నెడతారా? ఓకే. నీకు పవన్ కళ్యాణ్ సార్ అంటే బాగా ఇష్టం అని విన్నా నేను. అంటే నువ్వు సినిమా చూడలేవు కదా, డైలాగ్స్ వింటావా? అవును మేడం వింటా. ఒక డైలాగ్ చెప్పు పవన్ కళ్యాణ్ సార్ది. తిక్కా నీకు అవునరా, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది, ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తెలుస్తా, ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ అని గెలికానని నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకు తెలుసు. ఏయ్ ఇప్పుడే మొదలైంది అనుకోకు, అప్పుడే మొదలైంది. ఓ
అంటే డైలాగ్ కూడా మంచిగా విని గుర్తుపెట్టుకుంటాడు. వింటాడు మేడం. పవన్ కళ్యాణ్ సార్ సినిమాలల్లా నీకు ఏ పాటలు అంటే బాగా ఇష్టం, ఏ సినిమా అంటే ఇష్టం నీకు? మేడం నాకు ఖుషి మూవీ ఇష్టం మేడం. ఖుషి మూవీలో చెల్లియా చెల్లియా సాంగ్, ఇంకా భీమ్లా నాయక్ సాంగ్ ఇష్టం మేడం. భీమ్లా నాయక్ సాంగ్ వాడు ఫస్ట్. అదో ఆడగాదు ఈడగాదు ఆ మీరు లమ్యాడగాదు గుర్రం నీల గుట్ట కాడ అలుగో తాండాలోన జమ్మ చెడు చెట్టు మాల్ ఎమ్మ ఏడు చెట్టు కింద అమ్మ నొప్పులు పడుతున్నది, ఎండ లేదు రాత్రి కాదు ఏ పుసుక్క ఒడవంగానే పుట్టినాడు పులి పిల్ల, పుట్టిండాడు పులి పిల్ల నల్ల మల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగండు, నాయన పేరు సోమలగండు, తాత పేరు బహుదూరు, ముద్దుల తాత భీమ్లా నాయక్, పెట్టిన పేరు భీమ్లా నాయక్. షబాస్ భీమలా నాయక, భీమ్లా నాయక్, భీమ్లా నాయక్. ఇరుగదీసే ఇడిఫైడు సల్లగుండా, అతి కస్సు పక్కనిడితే వీడే పెద్దగుండా, నిమ్మలంగా కనబడే నిప్పుకుండా కొట్టుకుంటే తాళనేసిపోద్ది తప్పకుండా. ఇస్తిరి నలగని చోట పొగరుగా నిరికే స్థిక్క, చెమడాలు ఇచ్చే లెక్క కొట్టాడంటే బగ్గా విరుగురు బొక్క. భీం 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 భీమ్లా నాయక్, గుర్ర రామ్ కీర్తన బోడించే రాధీ గాయక్. భీం 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 భీమ్లా నాయక్, దంచి దడ దడ దడలాడించే క్యూటీ సేవక్. ఓ సూపర్. ఇంతగనము విని మరీ నువ్వు నేర్చుకొని వాడినావు. అవును మేడం. సార్ కోసమే వాడినట్టే ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ సార్ కోసం. అవును మేడం. ఇంకొకటి మూవీలో సాంగ్ వాడు, ఇంకొక మూవీలోది నీకు ఇష్టమైన పాట అని చెప్పావు కదా. చెలియా చెలియా చిరుకోపమా, చాలయ్యా చాలయ్యా పరిహాసము, కోపాలు తాపాలు మనకేలా, సరదాగా కాలాన్ని గడపాలా, సలహాలు కలహాలు మనకేలా, ప్రేమంటే పదిలంగా ఉండాలా. చెలియా చెలియా చిరుకోపమా, చాలయ్యా చాలయ్యా పరిహాసము, రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే గాలి తాకంగా పూచెనులే, అయితే గాలే గెలిచిందనన లేక పువ్వే ఓడిందనన, రాళ్ళల్లో శిల్పం లోపల దాగున్న ఉలి తాకంగా వెలిసెనులే, అయితే ఉలియే గెలిచిందనన లేక శిల్పం ఓడిందనన. ఈ వివరం తెలిపేది ఎవరంట, వ్యవహారం తీర్చేది ఎవరంట, కళ్ళల్లో కదిలేటి కలలంట, ఊహల్లో ఊగేది ఊసంట. చెలియా చెలియా చిరుకోపమా. సూపర్. అసలు నువ్వు పాట మొత్తం పాడిస్తున్నావు కదా. అసలు ఎట్లా వింటావు? అంటే మొబైల్లోనే వింటాడా కవిత? మొబైల్లోనే వింటాడు మేడం. వింటాడు 2-3 సార్లు వింటే వచ్చేది. ఇప్పుడు ఈయన ఫోన్ వచ్చేది ఈయన లిఫ్ట్ చేస్తాడా? అంటే తెలుస్తుందా ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతారు అనేది? తెలుస్తుంది మేడం. ఎట్లా ఒకసారి నేను ఫోన్ చేస్తే ఎత్తుతావు, నువ్వు మాట్లాడు, నా నెంబర్ అని తెలుస్తుందా నీకు? తెలుస్తుంది మేడం. ఎట్లా నా పేరు ఎట్లా గుర్తుపడతావు? ఇట్లా మీరు మాట్లాడితే వాయిస్ అని గుర్తుపట్టచ్చు కదా మేడం. అది టాక్ బ్యాగ్ అని ఒకటి ఉంటుంది మేడం, అది నంబర్ చెప్తుంది ఫోన్ చేస్తే. ఓకే. ఇప్పుడు నేను ఫోన్ చేస్తా ఉంటే నీకు అక్కడ నా పేరు పడేది తెలియదు కదా, మరి నెంబర్ చెప్తుంది కదా మేడం. నెంబర్ చెప్తే గుర్తుంచుకుంటా. నెంబర్ గుర్తుంటుందా నీకు? అవును, లాస్ట్ నెంబర్ గుర్తుంచుకుంటా. అన్ని నెంబర్స్ అట్నే గుర్తుపెట్టుకుంటాడా? అవును మేడం. చాలా ఫోన్ నెంబర్ నోటెడ్ ఉంటుంది మేడం వికాస్కి. ఇప్పుడు నా నెంబర్ నోటే లేదు కావచ్చు కదా నీకు? అవును మేడం, లేదు మేడం నోటెడ్. నీకు 2-3 సార్లు చూస్తే నా నెంబర్ గుర్తుకొస్తుంది కావచ్చు కదా నీకు వికాస్? వింటే ఏం చెప్తావు చెప్పు మరి. పవన్ కళ్యాణ్ సార్కి నువ్వు ఇన్ని రోజులకి వెళ్ళి అన్ని దాంట్లో చెప్తూ ఉన్నావు, సో నీ బాధని చెప్తూ ఉన్నావు, బట్ నీకు ఎవరు హెల్ప్ చేస్తలేరు అంటున్నావు. 5 years నుండి నువ్వు ఇంత తపన పడుతున్నావు, ఇప్పటిదాకా కూడా నువ్వు సార్ దగ్గరికి వెళ్ళలేదు. నువ్వు సార్ దగ్గరికి వెళ్ళాలంటే సార్కి నువ్వేమని అడుగుతావు చెప్పు పవన్ కళ్యాణ్ సార్ని? మేడం నేను
పవన్ కళ్యాణ్ సార్కి నేను కలవాలని అనుకుంటున్నాను మేడం. నేను పవన్ కళ్యాణ్ సార్కి కలవడానికి మంగళగిరి 3 సార్లు పోయి వచ్చినాను మేడం. పిఠాపురం ఒకసారి పోయి వచ్చినాను మేడం. ఇంకా హైదరాబాద్లో కూడా 3 సార్లు పోయి వచ్చినాను మేడం. మొన్న జనసేన ఆఫీస్కి పోయినా మేడం. మీరందరూ ఈ వీడియో చూస్తున్న వారందరూ మీరు ఈ వీడియోకు పవన్ కళ్యాణ్ సార్కు చేరేదాకా షేర్ చేయండి. సో నిజంగా ఎందుకంటే అంధుడు అని వికాస్ అంటే నాకు తెలిసి ఏ రోజు అనుకోలేనట్టున్నాడు ఈ అబ్బాయి. ఎందుకంటే ఆయన పాట ప్రపంచానికి తెలియజేస్తుంది కానీ పవన్ కళ్యాణ్ సార్ దాకా ఖచ్చితంగా వెళ్ళాలని తపన పడుతున్నాడు. ఎందుకంటే ఆయన కళ్ళకైనా ఏదైనా సహకారం దొరుకుతుందేమో అని వాళ్ళ ఫ్యామిలీ తపన. ఎందుకంటే వాళ్ళు నేను క్యాష్ చెప్తున్నాను కదా కానీ బంజారా వాళ్ళ అంటే వాళ్ళ డాడీకి కూడా హెల్త్ బాగాలేదంట. చిన్న అబ్బాయి కూడా చదువుతోనే ఆఫ్ చేశాడు 9th క్లాస్. వాళ్ళ అమ్మ పట్టుకొని చేత పట్టుకొని ఈ పల్లెటూరు నుండి వచ్చి పట్నం దాకా తిరుగుతుంది. అసలు ఏమీ తెలియని ఆ పిల్లగాని పట్టుకొని ఆ కళ్ళు లేని అబ్బాయిని పట్టుకొని ఆ బస్సులు ఎక్కి తిరగాలన్నా చాలా కష్టం. కానీ ఆయన స్వరం అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలియాలని చెప్పేసి అయితే కవిత గారు తపన పడుతున్నారు. సో ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా మీ అబ్బాయికి అవకాశాలు వస్తాయని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ బాబు పాటలు పాడుతూ ఉంటాడు కదా వికాస్, మీకు ఏ పాట అంటే ఇష్టం వాడు వాడే పాటలల్లో? పవన్ కళ్యాణ్ సార్ పాటనే. పవన్ కళ్యాణ్ గారి పాటనే. ఇప్పుడు వాడిన 2 పాటలు కాకుండా ఇంకేమైనా పాడుతూ ఉంటాడా? అవును సార్ మేడం, వాళ్ళ ఫ్యామిలీ పాటనే మేడం. చిరంజీవి సార్ పాట కూడా నేర్పించింది మేడం మొన్న, అది నేర్చుకోని. అవును మేడం. ఓకే, పాడతావా? పాడతా మేడం. పాడు. సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే చిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి, మహాశయ విధిపమై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆవిపోయిన త్యాగం కదా, ఆదమరిచేన దైవం వృధా, సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే చిలవలే నిలిచిపోయేనా. స్టాలిన్ మూవీలో సాంగ్ కదా? అవును మేడం. సూపర్, బాగా పాడినావు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ ఊర్లో వాడినప్పుడు ఎవరైనా అంటే ఐ మీన్ పర్టికులర్గా అయినది చాలా ఒక రీల్ కూడా ఫేమస్ అయింది. సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు పిలవడము, మీకు ₹1,00,000 సహకారం అందించారంట, నిజమేనా? నిజమే మేడం. ₹1,00,000 అక్కడ పరిచారంకి వచ్చినప్పుడు పాట పాడాను మేడం. సుభాష్ రెడ్డి సార్తోనే సుభాష్ రెడ్డి సార్ మేడం ఇప్పిస్తే ఆ డబ్బులు మేము సోనుసు సార్కు కలవడానికి ఆ పెద్ద ఆయన తీసుకుపోతే ఆ కిరాయికి అయినాయి మేడం అన్ని డబ్బులు. ఓకే, అంటే సార్ కలిసారా? సోను సూద్ గారు కలిసారా? సార్ కలిసారు మేడం, కానీ మాకు ఏది హెల్ప్ అందలే మేడం. సార్ దగ్గర నుండి ఇంకేం హెల్ప్ అందలే మేడం. ఓకే, ఏదైనా హాస్పిటల్కైనా హెల్ప్ చేస్తా అని చెప్పారా? చెప్పిండు మేడం, చెప్పిండు. అకౌంట్ నంబరు ఇట్లా అన్ని వివరాలు రాసిపోండి అని చెప్పిండు. కానీ అన్న వచ్చిండు, ఆయన ఏమో మొత్తం ఇంగ్లీష్లో రాసిండు మేడం. వాళ్ళది రాసుకున్నారు మేడం, మాది రాయలేరు మేడం. ఓకే, ఏం పాట పాడినావు మన సీఎం రేవంత్ రెడ్డి గారి ముందు? నువ్వు ఏ పాట పాడినావు వికాస్? మేడం ఎల్లారెడ్డి గడ్డ మీద. ఒకసారి పాడు. ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రేవంత్ అన్న కాంగ్రెస్ జెండా, జనము గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రేవంత్ అన్న కాంగ్రెస్ జెండా, జనము గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద బీదవలకు అండంగా రేవంత్ అన్న జనము గుండెలో నిండా. బీదవలకు అండంగా రేవంత్ అన్న జనము గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రేవంత్ అన్న కాంగ్రెస్ జెండా, జనము గుండెలో నిండా.
సూపర్. ఏమన్నాడు నిన్ను రేవంత్ రెడ్డి గారు, ఏమన్నారు మన సీఎం? మేడం హెల్ప్ చేస్తానన్నారు మేడం, కళ్ళకు ఆపరేషన్ చూపిస్తానన్నారు మేడం. మళ్ళీ కలిసారా? మళ్ళీ కలిసాం మేడం. మొన్న ఫస్ట్ సీఎం అయినాక కలిసాం మేడం. మొన్న కూడా ఇంటికి పోయినాము, వాళ్ళ పిఏ వాళ్ళు కలువేని ఇస్తలేరు మేడం. మేము నా కొడుకు చాలా కాంగ్రెస్లో పాట పాడి మేడం, అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి సార్ హెల్ప్ చేస్తాడు, బాబు కంటికి ఆపరేషన్ ఎప్పుడు దాకా చేపియలేరని అందరూ అడుగుతుండ్రు మేడం. అందుకనే నాకు వీళ్ళు పిఏ వాళ్ళు కల్పనిస్తలేరు మేడం. అందుకని ఆశలన్నీ వదిలేసి ఇక పవన్ కళ్యాణ్ సార్ దేవుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ సార్ చిన్నపిల్లల బాధలన్నీ అర్థం చేసుకుంటుండని, ఆ పవన్ కళ్యాణ్ సార్ దేవుడు ఉన్నాడని నేను సార్ కోసమే చాలా తిరుగుతూ ఉంటున్నా మేడం. చాలా రోజుల నుంచి ఉంటున్నాం మేడం సార్. ఖచ్చితంగా ఈ వీడియో అంటే ఎవరైతే చూస్తున్నారో మా రిక్వెస్ట్ కూడా మా శివ స్టూడియో అండ్ ఎస్ఎస్ మీడియా నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పిఆర్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా వికాస్కి హెల్ప్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో వికాస్, ఎప్పుడైనా అనుకుంటావా నేను ఇది మిస్ అవుతున్నా అని చెప్పేసి? అవును మేడం, నేను సార్కి మిస్ అవుతున్నాను, చాలా బాధపడుతున్నా మేడం. ఒక్కసారి నేను సార్కి కలవాలని అనుకుంటున్నాను మేడం. ఎట్లుంటారు వీళ్ళ అన్నదమ్ములు? ఎట్లుంటారు? ఇట్లానే మంచిగా చూసుకుంటాడా వీళ్ళ అన్న? తమ్ముడా? వీళ్ళ అన్న మేడం. మంచి అంటే చూడడము లేకపోతే చికాకు పడడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా? గొడవలు పెట్టుకుంటారా? ఇక వీడే కొడతాడు మేడం వానికి, కొడతాడు. ఇక ఒక్కొక్కసారి చిన్నోడు అని నేను చెప్పేస్తే ఇక వీడు కొడతాడు మేడం వానికి. నీకు ఇంకేమేమి డైలాగులు వచ్చు వికాస్? మేడం నాకు చిరంజీవి సార్ది ఒక డైలాగ్ వచ్చు. చెప్పు. నేనేరా నా ధైర్యము, ఎంత కాలితా అంత వెలుగుతా, నేను అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటా, పారాడే వయసు నుంచి పోరాటం నా లైఫ్ స్టైల్ రా, నవ్వే వాళ్ళకు చెప్పు వాళ్ళ దేవచ్చే రోజు వస్తుందని. సూపర్. నిజంగా అంటే వికాస్కు కంటి చూపు లేకపోయినా కూడా సో పాటనే మీరే తనకు ఒక ప్రాణం పోసి నడిపిస్తున్నారని చెప్పచ్చు నిజం చెప్పాలనంటే. అంటే మీకు ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా తినకి ఇట్లా లేదు కదా ఎందుకు ఇదంతా అని చెప్పేసి ఎవరైనా మీ ఫ్యామిలీలో మిమ్మల్ని అంటే ఇట్లా బాధాకరంగా మాట్లాడడం జరిగిన రోజులు ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇట్లానే మా చెల్లె లగ్గంకే పోతే మేడం, మా చుట్టూ వాళ్ళే, మా చెల్లె వాళ్ళే ఇట్లా పెద్దనైనా చిన్ననైనా ఉంటారు మేడం. వాళ్ళు కూడా ఇక నవ్విండ్రు మేడం, ఏమే ఇంత హుషారు ఉంటుంది చిన్నప్పటి నుంచి, అయ్యో వీళ్ళ కొడుకు కళ్ళు లేదు అని చెప్తే నేను బయట తీసుకురాకపోతుండే మేడం. చిన్నగా ఉన్నప్పుడు మేడం అందరు చాలా అవమానించారు, చాలా మాట్లాడుకున్నారు మేడం. తండాలో కూడా ఏదైనా ఉంటే మనకు పిలిస్తే అయ్యో మేము తల్లి కొడుకులు ఇద్దరు పోతే ఇక నాకు తోడు కదా మేడం, బాబుకు విడిచిపెట్టి నేను ఎక్కువదని పోలేను మేడం. ఎక్కడైనా పోయినా వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు మేడం. కళ్ళు ఉన్నోళ్ళు ఏం చేస్తలేరు, వీళ్ళ కొడుకు పట్టుకొని ఈమె ఇట్లా ఇంట్లోనే ఉంటుంది, ఈమె ఇట్లానే తిరుగుతుంది బాబుకు పట్టుకొని, మరి ఏం చేసి పోషిస్తాడు, ఏం చేస్తాడు, ఉన్నోళ్ళు ఏం చేయలేరు కదా, వానికి లేదు ఏమన్నా నీకు నాగదుని పెడతాడా, ఏదైనా జాబ్ చేసి పెడతాడని కూడా చిన్న చూపు చూసేవాళ్ళు మేడం. కానీ నేను ఏ రోజు నా బాబు గురించి నేను ఎప్పుడు మనసు నారాజ్ చేసుకోలేను మేడం. నా బాబు నాకు సర్వస్వం అనుకుంటాను. అంటే అందరు పిల్లలు ఆడుకుంటారు, అందరితో కలిసి తిరుగుతూ ఉంటారు, ఇట్లా సినిమాలకి అటు ఇటు పార్కులకు పోతారు. ఈ పిల్లలు ఉన్నటువంటి పిల్లలు, ఏజ్ ఉన్న ఈ పిల్లలు అంటే బాధపడతారా కవిత? అంటే నా కొడుకు ఇట్లా అంటే ఇట్లా పుట్టడం వల్ల వీడు ఇంత ఇబ్బంది పడుతున్నాడు అని. చాలా బాధపడతా మేడం. అంటే నా కొడుకు కళ్ళు ఉంటే నేను ఇంత దూరం నాలుగు దిక్కు ఎట్లా అవుతామని అనుకుంటా మేడం. మళ్ళీ నేను కూడా వ్యాన్లో పంపేదాని అని కూడా అనుకుంటా మేడం. అందరు పిల్లలు ఇక ఆడుకుంటాడు, వాడు బయటనే పోతాడు మేడం. ఇక అందరు పిల్లలు లెక్క ఏం కాదులే, ఏదో ఒకటి దేవుడు దారి చూపెడతాడులే కవిత గారు. ఎందుకంటే ఆయన పాటలు ఇంతమంది ఇష్టపడుతున్నారు, పాటలు అందరు వింటుండ్రు. కానీ మేడం నా కొడుకు ఇప్పుడు దాకా ఎవరికి చూడలే మేడం, నా ముఖం కూడా చూడలే కదా మేడం. ఇక ఎప్పుడైనా అంతే ఉంటారని బాధ నాకు చాలా ఉంటుంది మేడం. వీని టెన్షనే ఎక్కువ ఉంటుంది మేడం. అంటే ఇప్పటి వరకు ఆపరేషన్కి ట్రై చేయలేదా? చాలా చూపించిన మేడం చిన్నప్పటి నుంచి, కానీ ఎవ్వరు నమ్మకం ఇస్తలేరు మేడం. నా కళ్ళు తీసి పెట్టేయమని మొన్న డాక్టర్ కాళ్ళ మీద కూడా పడ్డా మేడం. ఒక్కొక్క కళ్ళు సార్ నాకు ఒక్కొక్క కళ్ళు పెట్టిద్దామని కోరిక ఉంది మేడం నాకు. నిజంగా వికాస్, మీ అమ్మ మాటలు విన్నావా? అంటే ఒక తల్లి కొడుకుకి ఏం చేయాలనేది, ఒక కన్ను హెల్ప్ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే కన్న తల్లి ప్రేమ ఎట్లుంటుంది అనేది మీ అమ్మ నిదర్శనం అని చెప్పొచ్చు ఈరోజు ఆమె మాట్లాడిన మాటలు. నిజంగా కవిత గారు. అవును మేడం, నేను కోరుకుంటున్నా మేడం, నా కళ్ళు ఒక ఇచ్చేస్తా అని కోరుకుంటున్నా మేడం. చాలా వాడు నాన్ వెజ్ తినడు, ఏం తినడు మేడం. అంటే కౌసు ఏది ముట్టడు మేడం.
అంత దేవుళ్ళ మీద బరువు పెట్టుకొని సార్ కోసమే చాలా తిరుగుతూ ఉంటున్నాం మేడం మేము. పవన్ కళ్యాణ్ సార్ కోసమే. మన సీఎం ఉన్నారు కదా, నా కొడుకు కలిసిన ఫోటోలన్నీ తీసుకోపోతే పిఏ వాళ్ళు కల్పనిస్తలేరు మేడం. అయ్యా ఇక ఎవరు ఆదుకుంటారు మేడం మాకు. అప్పుడప్పుడు సూసైడ్ కూడా చేసుకుందామని అనుకుంటున్నా మేడం. అట్లా అనొద్దు కదా, తప్పు కదా మీరు అట్లా చెప్పడం. బాబు కూడా ఇబ్బంది బరువు కదా. అవుతున్నామేమో అని అనిపిస్తుంది మేడం జనాలకు. అంటే తెలంగాణ వాళ్ళు మన సీఎం మా ఇంటికి వచ్చిండు మేడం, మరి బాబు గుర్తు చేసి పోనీయాలే కదా మేడం. అవును, బాబు కాపరి గెలవక ముందు పాడిండు పాట, గెలిచిన తర్వాత రానివ్వడం లేదు ఇప్పుడు ఇంకా. ఇప్పుడు గెలిచిన తర్వాత కొత్త కొత్త కలిసినప్పుడు పోయినా మేడం ఒకసారి. ఆ, అయితే అవును రాను పాటలు పాడినాం అని చెప్తే సరే సరే నన్ను ఎంతో ఆశతోని పోయినాం మేడం. మేము ఒక రోజు కూడా మేము బస్ స్టాండ్లో పడుకున్నాం. నైట్ పడుకొని సార్ వాళ్ళ ఇంటికి పోయినాం. పిఏ వాళ్ళు రానియలే మేడం. అందుకని నువ్వు ఇంకా ఇప్పుడు ఈ పాటలన్నీ పాడుతున్నావు కదా రసీద్, నీకు ఇంకేదైనా పాటలు పాడాలని అనిపిస్తుందా? అంటే నువ్వు చూడలేవు కదా, ఇట్లా నేర్చుకోవాలన్నా కూడా నీకు గురువు లేరు కదా, నీకు నేర్పించే వాళ్ళు ఉంటే బాగుంటే నువ్వు నేర్చుకుంటావు కదా. సంగీతం నేర్చుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం. ఎవరైనా వికాస్కి నేర్పిస్తే నేర్చుకుంటాడు. అవును మేడం, సంగీతం నేర్పిస్తే సంగీతం నేర్పించాలని అయితే మేము అడుగుతున్నాం. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే, తినకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో మీ అమ్మ ఏడ్చింది కదా ఇప్పటిదాకా నీ గురించి చెప్పుకుంటూ, మీ అమ్మ కోసం ఒక మంచి పాట పాడు మళ్ళీ. మీ మమ్మీ చేయి తీసుకొని పట్టుకో, చెప్పు నీకు నిన్ను భరోసాగా ఉంటా, ఏం కాదు అని చెప్పేసి మాట ఇవ్వు మమ్మీకి. మమ్మీ నీకు ఏం కదమ్మా, నేను నీకు బాగా చూసుకుంటా. మీ బంజారాలో చెప్పు. యాడేతో బాదం యాడేతో రోమతి యాడేతో నచ్చదే. మీ మమ్మీ నవ్వాలి, నవ్విలాగా ఒక జోక్ చేయి మమ్మీకి. చెప్పేదని జోక్ చెప్పు తెలుగులో. బాధపడకు, నేను ఎప్పుడూ ఉంటాను, నిన్ను చూసుకుంటా అని చెప్పు. మీ మమ్మీ ఏడుస్తుంది కదా. అవును మేడం, చెప్పు, భరోసా ఈ మమ్మీకి. అమ్మ బాధపడకు, నేను నీకు బాగా చూసుకుంటా, ఏడకు. లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ అమ్మ. సూపర్. చెప్పు, నువ్వు కూడా పెట్టు, మమ్మీకి ముద్దు పెట్టు. పాడు, మంచి పాట పాడు మమ్మీ కోసం ఇప్పుడుగా. మీ మమ్మీ మంచిగా నవ్వాలి ఇప్పుడు నువ్వు పాట పాడితే. జోక్ పాట పాడతావా? ఏదైనా జోకులు చేసే పాటలు వచ్చా నీకు? జోక్ కామెడీ ఒక కామెడీ బంజలో ఉంటుంది మేడం, కానీ అది తెలుగులో చెప్తాం మేడం. తెలుగులో చెప్పు. అయితే గీతాంజలి వాళ్ళ కోడలు ఉంటది, అయితే హోలీ ఉంటది. హోలీ అయితే అప్పుడు పాటల దగ్గర అని ఆడు మరాఠీలో అంటాడు ఒక ఆమె పాటల వాళ్ళ భార్య. అయితే వీళ్ళు లెంగి ఉంటది కదా మేడం, బంజారాలో లెంగి ఉంటది. సామాళరే గిరియా పెటియా ధోలా అని ఇట్లా కొత్త కొత్త సృష్టించుకుంటా వాడుతుంది. అంటే తను నిజానికి తను ఒక అన్న మేడం, తన పేరు ఇషాంత్ చౌహాన్. తను మహారాష్ట్రలో ఉంటాడు, నాందేడ్లో. అతను కామెడీ తీస్తాడు. అంటే నీకు ఇప్పుడు మూవీలల్లో ఇంకేమన్నా సినిమాలల్లో ఇంకేం పాటలు వచ్చు నీకు? రాజవేట్స్ రాంబాయిలో రాంబాయి పాట వచ్చు మేడం. పాడు. విచిత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా, మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా. ఒట్టు పెట్టకు చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా. అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదేని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాశిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలకంగా, తొలిసారి నీ చూపు తను వాన తాకంగా, పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోనా నిన్ను వీడిపోని నీడైతనే. సూపర్. సో ఇంకేం చేస్తాడు ఖాళీ టైంలో? అంటే స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత చదువుకుంటారా, ట్యూషన్ ఏమైనా చెప్తున్నారా? అంటే మేడం ఇప్పుడు నేను అప్ అండ్ డౌన్ కదా మేడం, అందుకని నేను ట్యూషన్కి అందుతలే మేడం. స్కూల్కి వెళ్ళి రాగానే పాటలు ఉంటా, దేవుళ్ళ కథలు వింటా మేడం. నేను దేవుళ్ళ కథలు వింటాడు. సో ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదా, బోనాల పాటలు వాడతావా? నీకు వచ్చా బోనాల పాటలు, దేవుడి పాటలు ఏమైనా వాడుతూ ఉంటావా? అవును మేడం, వచ్చు మేడం.
మాయదారి మైసమ్ము మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ మాయదారి మైసమ్ము మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ ఏ మైసమ్ము 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 గాబరబెట్టి గైకుగకే మైసమ్మ జరా పరేషాను జయ్యకే మైసమ్మ గాబరబెట్టి గైకుగకే మైసమ్మ జరా పరేషాను జయ్యకే మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ మాయదారి మైసమ్ము మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ. ఇది మేడం. సో ఇప్పుడు ఇన్ని పాటలు పాడుతూ ఉన్నాడు కదా, ఏదైనా టీవీలో అవకాశం వచ్చిందా వికాస్కి? ఇక టీవీలలో అయితే సుమన్ టీవీలోనే పోయినాం మేడం. ఓకే, ఇంటర్వ్యూకి వెళ్ళిరు ఇట్లా శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పి పోయినాం వెళ్ళిరా? శ్రీదేవి డ్రామా కంపెనీలో పోయినాం మేడం. ఓకే, ఏం పాడింది అక్కడ? ఇదే పాట పాడినా ఇంకేమైనా? వేరే పాటలు పాడినా. శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించింది వికాస్ నీకు? మేడం నాకు చాలా బాగా అనిపించింది మేడం. ఎట్లా చూసుకున్నారు? చాలా మంచిగా చూసుకున్నారు మేడం. ఏమైనా అవకాశం ఇస్తా అన్నారా మరి? నెక్స్ట్ ఇట్లా ఎపిసోడ్లు ఉంటాయి కదా వాళ్ళ దాంట్లో? అవును మేడం, ఏమైనా ఈవెంట్స్ ఉంటే పిలుస్తా అని ఆదన్న చెప్పారు మేడం. ఆదన్న టీంలో వెళ్ళిరా? ఏం పాడినావు? ఏం పాట పాడినావు? ఏదైనా డైలాగ్ చెప్పినావు? పాట పాడినావా? పాట పాడిన మేడం. ఏం పాట పాడినావు? ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏమైనా గాని ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రేని కొద్దు నింగిని హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. సూపర్. ఇంకా అంటే ఇప్పుడు ఈ పాటలు పాడేటప్పుడు మీ ఇంట్లో అంతకుముందు ఎవరైనా పాడేవాళ్ళ లేకపోతే ఈయననే పాడుతున్నాడా? ఎవ్వరు లేరు మేడం. ఎవ్వరు లేదు అంటే ఈ పాట పాడతారని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే అట్లా మా మరిది బర్త్డేకు బాక్స్ చిన్న బాక్స్ తీసుకొస్తుండే మేడం, స్పీకర్ బాక్స్. అది విని అందులో మెమొరీ ఉంటుండే మేడం అప్పుడు. ఓకే, మెమొరీ కార్డులో అది విని ఇక ఇంట్లోనే ఇట్లా దేవుని పాట ఇట్లా ఈ పాట ఆ పాట విని ఇట్లానే పాడుతుండే మేడం. పాడుకుంటా పోతే ఒకరోజు మేము ఇట్లా యూట్యూబ్లో నంబర్ చూసుకున్నా, ఫోన్ చేస్తే అన్న ఏమో ఇట్లా పాడిపించిండు మేడం ఛానల్. ఓకే, సో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసిండు నేనే పాటలన్నీ? ఏదైనా 2 రోజులు వింటాడు మేడం అంతే. ఇప్పుడు కొత్తగా వచ్చే ఫోక్ పాటలు కూడా పాడుతూ ఉంటాడా? అవును మేడం, 2 రోజులే వింటాడు మేడం. ఏ సినిమా సాంగ్స్ ఉండేని పెద్ద పాట ఉండేని మేడం. ఏదైనా మైండ్ లో ఇట్లా నీ మెమొరీ కార్డు పెట్టుకుంటావా? పాటల మెమొరీ కార్డు ఉంటదేమో నీ మైండ్ లో మొత్తం. పెద్దగా నాకు ఏమవుదాం అనుకుంటున్నావు వికాస్? మేడం కలెక్టర్ అవుతావు. సూపర్. అసలు నిజంగా నీ గోల్ ఎంత బాగుంది. సింగర్ అయితే ఏమో చెప్తావు అనుకున్నా నేను అసలు. మేడం 2 కూడా ఉంటాయి మేడం. 2 కూడా ఉంటావా? ఏం చేస్తావు కలెక్టర్ అయిన తర్వాత? మేడం అందరికీ సహాయం చేస్తాం మేడం. అనిపిస్తుందా నీకు అంటే నేను ఎవరిని ఇట్లా చూడలేకపోతున్నా, కనీసం మా అమ్మని చూడలేకపోతున్నా అన్న ఫీలింగ్ ఏమన్నా వస్తుందా నీకు? వస్తుంది మేడం. ఎట్లా అంటే లోపట నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? అంటే నువ్వు మాటల తరంగా చెప్తూ ఉంటావు అమ్మకి, ఇట్లా అమ్మ నాకు ఇది కావాలి, ఏదైనా తినేది ఉంటే ఎట్లా గుర్తుపడతాడు? స్మెల్తోనేనా? అవును మేడం. అడుగుతాడా ఏదన్నా నాకు ఇది కావాలి తినాలి? అడుగుతాడు మేడం. అడుగుతాడా మేడం. సండే ఏం తింటావు వికాస్ నువ్వు? ఏదో ఒకటి మేడం, టమాటా ఆలు ఫ్రై లేదా పప్పు. చికెన్ మటన్ ఏం అడగడు? తిన మేడం. నేను అంటే అప్పట్లో తింటుండే మేడం. 2025లో అక్టోబర్ మంత్లో మానేసినాను మేడం. ఎందుకు? దేవుడికి మొక్కుకున్నావు ఏమన్నా పెద్ద సింగర్ కావాలి, కలెక్టర్ కావాలని? అవును మేడం. అంటే మేడం ఇట్లా జీవులు తింటే పాపం అని నాకు అప్పుడు తెలిసింది మేడం. అందుకే తినడం పని చేసిండా? గుడ్డు కూడా తినురా అద్దు నీ హెల్త్ మంచిగా ఉంటుంది అని చెప్తా మేడం. అందులో ఒక గుడ్డులో అవును మేడం మరి ఉంటుంది అని చెప్తాడు మేడం. మరి మనం గుడ్డు తినకపోతే మరి దానికి కూడా ఒక కొత్త జీవితం రాదా మేడం? దానికి ఒక లైఫ్ ఉండదా? అబ్బా ఎంత గ్రేట్ అసలు నువ్వు. అవన్నీ చదువుకొని వింటాడు. వింటా మేడం, చదువు. నిజంగా ఈ మాటకు నాకే గౌరవం అనిపిస్తుంది. సండే రాగానే చికెన్ తినాలి, మటన్ తినాలి, ఫిష్ తినాలి అనిపిస్తుంది. నువ్వు చూడు దాన్ని మనం చంపి తినడం తప్పు కదా అని చెప్తున్నావు కదా వికాస్. అసలు అవును మేడం. నీ దగ్గరికి వెళ్ళి నేను చాలా నేర్చుకోవాలి. నేర్పిస్తావు నాకు? నేర్పిస్తా మేడం. ఏం నేర్పిస్తావు చెప్పు? పాట నేర్పిస్తావా, మాటలు నేర్పిస్తావా?
అన్నీ నేర్పిస్తాం మేడం. మీరు ఏం నేర్పిమంటే అది నేర్పిస్తాను. నా మీద ఒక పాట పాడు మరి. నా పేరు లావణ్యే కదా, పాట ఒకటి. ఎప్పుడు నేర్చుకోలేము మేడం. ఇప్పుడు నేర్చుకోలేదా? తర్వాత నేర్పిస్తావా? ఓకే మేడం. నువ్వు ఇట్లా అందరు ఆడుకుంటా ఉంటే వెళ్తాడా ఆడుకోవడానికి? మా ఇంటికి పిల్లలు ఎప్పుడన్నా ఏమన్నా ఎగతాళి చేయడం అట్లా చేస్తే? చెయ్యరు మేడం. అందరూ మన ఇంటికి వస్తారు. వాళ్ళ మమ్మీలు కూడా నా కొందరు ఫ్రెండ్స్లు ఉన్నారు మేడం ఇంటి పక్కన. వాళ్ళు పిల్లలకి బాబు రాగానే వాళ్ళు మా ఇంటికి తోలిస్తారు మేడం. బాబుతోని ఆడిపిస్తారు మేడం. ఇక మా ఇంట్లో మా మరిది పిల్లలే 4 ఉన్నారు మేడం. వాళ్ళతో నాకు బిడ్డే లేరు మేడం, కానీ మా మరిది బిడ్డే నా బిడ్డే కన్నా ఎక్కువ మేడం. చిన్నగానే ఆమె కూడా ఇప్పుడు 8th క్లాస్ 7th క్లాస్ ఉంది మేడం. ఆమె కూడా అందరికన్నా మంచి ఫస్ట్ చూడాలి మేడం. ఇద్దరు వాళ్ళు అక్క చెల్లెలు మేడం. పాపం వాళ్ళకి అమ్మలేదు మేడం. వాళ్ళ నాన్న సౌతి తల్లిని పెళ్లి చేసుకుంది మేడం. అప్పట్లో బాగా టార్చర్ పెడుతుండే వాళ్ళ సౌతి తల్లి కూడా. అమ్మో అన్ని తెలుసు వికాస్ కి. మీ చెల్లెలను మంచిగా చూసుకుంటాను పెద్దగా అయిన తర్వాత. పెద్దగా అయినాక ఒక పాపది మేమే లగ్గం చేసి పెళ్లి చేయాలనుకుంటున్నాం మేడం. మీరే పెళ్లి చేయాలనుకుంటున్నావా? వీడు అంటుండు మేడం. ఇప్పుడే చెప్తున్నావు నువ్వు? అవును మేడం. రాఖీ కడుతుందా మీ చెల్లి? కడుతుంది మేడం. ఏం గిఫ్ట్ ఇస్తావు మరి మీ చెల్లికి? డ్రెస్ కొనిస్తా మేడం. ఆమె ఏమంటే అది కొనిస్తా మేడం. నేను తీసుకోను కానీ ఆమె పాప లేదని ఆ పాపని పాప లేదు. ఆమె కూడా చాలా మంచి చిన్న కోసం ఒక పాట పాడమంటే ఏం పాట పాడతావు? రాకిది మేడం. పాడు. గారాల నా సెల్లి బంగారు తల్లి అత్తగారింటిలో ఎట్లున్నావమ్మా అత్తగారింటిలో తోడా పుట్టిన తోడు రాకి పండుగొచ్చే ఓ సెల్లే నురాక చిన్నబోతి నేను ఓ సెల్లే నురాక పాపపు దేవుడు రాతెట్లా రాసే ఓ సెల్లే దేవుడు కన్లియా పాయే ఓ సెల్లే దేవుడు తోలు కాద్దామంటే తొవ్వ తెలువ పాయే ఓ సెల్లే నూరా నా గుండె సెంచారిల్లుతుందే ఓ సెల్లే నా గుండె. సూపర్. మీ చెల్లి కోసం ఈ పాట డెడికేట్ చేసినట్టు నువ్వు. సో నీకు ఇప్పుడు ఇట్లా నీకు నువ్వు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇప్పుడైతే నేను ఇంగ్లీష్ మీడియం పోయినా మేడం. ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినావా? అంటే క్లాస్లో మంచిగా చదువుతావా? ఫస్ట్ వస్తావా? ఇప్పుడైతే నేను కొత్త కదా మేడం. ఇంకా నేను ఇంగ్లీష్ నేర్చుకోలే మేడం. ఇంగ్లీష్ నేర్చుకోలే. ఇప్పటి వరకు తెలుగులోనే చదివిండా? అవును. సరే 3 ఎక్కని చెప్పు. 3 ఎక్క 3, 3 రెంట్ల 6, 3 ముళ్ళ 9, 3 నెలల 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27, 3 10 30. డ్రీమ్ స్పెల్లింగ్ చెప్పు. డ్రీమ్ అంటే నీ కళ నెరవేరాలి కదా. నువ్వు కలెక్టర్ అయినా కావచ్చు, తర్వాత పెద్ద సింగర్ అయినా కావచ్చు కదా. వచ్చా? డ్రీమ్స్ నీ డ్రెస్ మీదే ఉంది. నీ డ్రీమ్స్ వేసుకున్నావు తెలుసా? మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అంట. నీ డ్రెస్ మీద ఉంది. అంటే మేడం నేను ఇప్పుడైతే నేను చిన్న వాక్యాలు నేర్చుకున్నా మేడం. ఇట్లా చెప్పు. ఏంటేంటి అవి? కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ అగైన్ సార్ అంటే మళ్ళా నాకు చెప్పండి సార్ అని. హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అంటే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ఈ రోజు. ఓకే. ప్రిపేర్ అవుతున్నావు అన్నట్టు నువ్వు అవి ఇలా చూస్తావా? మొబైల్లో చూస్తావా? గూగుల్లో జెమినీలో చూస్తావా? జెమినీ చెప్తుంది మేడం. ఓకే. అన్నం తిన్నావా అంటే ఏం చెప్తుంది? ఆప్నే ఖానా ఖాయా అంటే మేడం నేను హిందీలో మాట్లాడతా మేడం. తెలుగులో మాట్లాడా. హిందీ పాటలు వచ్చా నీకేమైనా? వచ్చు మేడం. వచ్చు. ఒక పాట పాడు హిందీ పాట. అంటే మేడం శ్యామ్ మేడం అంటే ఖాటు శ్యామ్ ఉంటాడు కదా మేడం, అతన్ని పాడతా మేడం. చోటు సింగ్ రావణ అని ఒక సింగర్ పాడి. అవును అవును. अंधेरों की नगरी से कैसे मैं पार जाऊं, शाम अब लेने आजा हौसला हार न जाऊं, शाम आजा 3 बाण के धारी तीनों बाण चलाओ ना, मुश्किल में है दास तेरा अब जल्दी आओ ना, 3 बाण के धारी तीनों बाण चलाओ ना, मुश्किल में है दास तेरा अब जल्दी आओ ना, हारे के सहारे मेरे हारे के सहारे, हारे के सहारे मेरे हार हराओ ना, 3 बाण के धारी तीनों बाण चलाओ ना, मुश्किल में है दास तेरा अब जल्दी आओ ना,
तीन बाण के धारी तीनों बाण चलाओ ना, मुश्किल में है दास तेरा अब जल्दी आओ ना. సూపర్ వికాస్, నిజంగా అసలు నీ గొంతు వింటుంటే నాకైతే అసలు నీకు ఎవరైనా దగ్గరుండి పాటలు నేర్పిస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మీ అమ్మ పడేటువంటి కష్టానికి ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా ప్రతిఫలం లభిస్తుంది. సో ఇది ఏంటంటే మీరు ఈరోజు వికాస్ చూసినటువంటి ఇంటర్వ్యూ ఓన్లీ మనకు మాత్రమే కాదు, ఒక అంధుడుగా ఉండి సో తన పాట ప్రపంచానికి తెలియాలని చెప్పేసి వాళ్ళ అమ్మ పడుతున్నటువంటి తపన, ఆయనకు కళ్ళు రావాలని చెప్పేసి ఇన్ని స్టూడియోలో చుట్టూ తిరగడం జరుగుతుంది. అంటే ఎవరో ఒకరు హెల్ప్ చేయకపోతారా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు వీళ్ళు మాట ఇచ్చారంట, ఖచ్చితంగా నా వీడియో మీ వరకే వస్తే ఖచ్చితంగా సో దీనికి సపోర్ట్ చేయండి. ఎవరైతే పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సో వికాస్ కళ్ళకి హెల్ప్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన పాట మనం ప్రపంచానికి తెలియజెప్తాం. సో ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లలే అని చెప్పొచ్చు. సో ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి వీళ్ళని పట్టుకొని వచ్చి వాళ్ళ అమ్మ కళ్ళు లేకపోయినా కూడా ప్రతి హాస్పిటల్కి తిరగడము, అందరినీ హెల్ప్ అడగడం జరుగుతుంది. సో మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయండి. లేకపోతే మేమే ఏదో ఒకటి అంటే ఇవన్నీ చూడలేక ఈ అనే మాటలు భరించలేక మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పేసి నా దగ్గర మాట్లాడినటువంటి మాట నిజంగా నన్ను చాలా ఇట్లా ఇదనిపించింది. ఖచ్చితంగా మా అంతు సహకారం అయితే మేము చేస్తాము. ప్లీజ్ రిక్వెస్ట్ వికాస్కి మీరు హెల్ప్ చేయండి. సో కింద కామెంట్ పెట్టండి. ఎవరైనా అంతే తినకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా మేము వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. కింద మీరు ఫోన్పే, గూగుల్ పే ఏదైనా ఉన్నా కూడా రసీదుకు ఖర్చులకైనా ఏదైనా బట్టలకైనా వాటి వీటికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను బ్లైండ్ వికాస్. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఒకటి, నాకు కళ్ళు రావాలని నాకు కూడా పెద్ద కోరిక ఉంది. మీరు నాకు కళ్ళు వచ్చేంత వరకు హెల్ప్ చేయండి. కళ్ళు వస్తే నేను మీకు అందరికీ రుణపడి ఉంటాను. అంతేకాకుండా నేను రేవంత్ రెడ్డి సార్కి కూడా కలవాలని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా బాబుకు కళ్ళు రావాలని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సార్ దాకా, రేవంత్ రెడ్డి సార్ దాకా చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రుణం నేను ఎప్పుడు మర్చిపోలేను. నా బాబు కళ్ళు వస్తాయని నేను చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేసి ఈ వీడియో సార్ వాళ్ళకి చేరేదాకా చేస్తే నా బాబు కూడా కళ్ళు వస్తాయి, వాళ్ళు ఆదుకుంటారని మీ అందరు రుణం ఎప్పుడు మర్చిపోలేని ధన్యవాదములు. ఈ వీడియోకు పవన్ కళ్యాణ్ సార్, రేవంత్ రెడ్డి సార్కి చేరేదాకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.